My dear aspirants of Telangana High Court Junior Assistant Examination, I think you are doing very good hard work with smartness. So far, I have analyzed previous question paper question wise. It is a question wise analysis. For that purpose, I have released 4 videos on analyzing the previous year question paper. The first video is on question number 61 to 65. Then second video 66 to 75 questions. Third video is on 76 to 85 questions. That means 10 questions. Then fourth video, that is on question number 86 to 100. Like that, I have explained the question paper very clearly with good analysis. I am thinking so. In this video, I am going to explain the blueprint of the previous question paper. Blueprint అనేది మనం ఎందుకు వాడతామంటే అసలు ఏ రేంజ్లో వచ్చాయి, అసలు క్వశ్చన్స్ ఏ ఏరియాలో నుంచి వచ్చాయి, అసలు క్వశ్చన్ పేపరు ఎన్నిటిగా డివైడ్ అయింది, ఆ విధంగా మనకు ఒక బ్లూ ప్రింట్ అనేది ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్కు ఉంటుంది. నేను ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ను అనలైజ్ చేయంగా ఇక్కడ మీరు చూస్తున్నారు, అందులో మనకు 3 ఏరియాస్ దొరికాయి. ఇక్కడ చూడండి, ఈ 3 ఏరియాస్ ఒకటవది ఏంటంటే 61 నుంచి 65 వరకు కాంప్రహెన్షన్ అనే ఏరియా. తర్వాత ఈ యొక్క అక్కడక్కడ ఇక 66 నుంచి మనకు 100 వరకు అంతా జంబ్లింగ్ అవుతూ ఉంటాయి. వాటిలన్నింటినీ మనం సెట్ చేసుకునే లోపల గ్రామర్ అనేది ఒక ఏరియా వచ్చింది. మూడవది వెకాబులరీ. అంతే, మీ యొక్క క్వశ్చన్ పేపర్ ఇదివరకే నేను చెప్పాను, హై స్టాండర్డ్లో ఏముండదు. కొంచెం కష్టపడి చదువుకున్నారంటే ఇంగ్లీషు, ఎందుకంటే చాలామంది దానిపైన కాన్సన్ట్రేట్ చేయరు. మీరు ఒక్కటి కొంచెం కాన్సన్ట్రేట్ చేసి మీడియం లెవెల్లో ఉందిలే, ఒక విధంగా చూస్తే ఇంకా లో లెవెల్లో ఉందిలే అనే ధైర్యంతో మీరు చదివారంటే పక్కా మీకు మంచి మార్కులు వస్తాయి. ఇంగ్లీష్ ఈజ్ నథింగ్ బట్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అని చెప్పి ఫస్ట్ వీడియో నుంచి మీకు చెప్పుకుంటూనే వస్తున్నాను. ఓకే, కాబట్టి ఇప్పుడు మనకి ఏంటంటే బ్లూ ప్రింట్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ ఈజ్ దేర్ ఆర్ ఓన్లీ 3 ఏరియాస్, 3 ఏరియాస్ మాత్రమే ఉంది. ఒకటవది ఏంటంటే కాంప్రహెన్షన్, రెండవది గ్రామర్, మూడవది వొకాబులరీ. ఇక ఒక్కొక్క దానికి ఎంతెంత మార్కులు కేటాయించారు అని చూసుకున్నామంటే కాంప్రహెన్షన్కి 5 మార్కులు, అది పక్క. తర్వాత రెండవది ఏంటంటే గ్రామర్ పార్ట్. గ్రామర్ పార్ట్లో కూడా మనకు గత క్వశ్చన్ పేపర్లో 70వ క్వశ్చను, 73వ క్వశ్చను, 84వ క్వశ్చను, 90వ క్వశ్చను, 99వ క్వశ్చన్, వీటిల్లో ఒక 5 మార్కులకు మాత్రమే గ్రామర్ వచ్చింది. ఇక పెద్ద పీట దేనికి వేశారంటే వొకాబులరీకి. జాగ్రత్తగా గమనించండి. కాబట్టి ఓన్లీ 3 ఏరియాస్, ఆ 3 ఏరియాస్ పైన మీరు కాన్సన్ట్రేట్ చేయండి. వేరే వాటిపైన కాన్సన్ట్రేట్ చేసి ఎన్ని మార్కులు ఉన్నాయో అన్ని మార్కులే, అంత స్థాయిలోనే మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తే మనకు వేస్ట్ అవుతుంది, రైట్? సో ఈ విధంగా 3 ఏరియాస్. మరి ఈ 3 ఏరియాస్లో ఏరియా వైజ్, ఇంతకుముందు క్వశ్చన్ వైజ్ అనాలిసిస్, ఇప్పుడు క్వశ్చన్ పేపర్ బ్లూ ప్రింట్ని మనం దగ్గర పెట్టుకొని ఏరియా వైజ్ అనాలిసిస్ మనం చేస్తాం. ఫస్ట్ మనం కాంప్రహెన్షన్కి వెళ్తాం. కాంప్రహెన్షన్ 5 మార్కులకే, తర్వాత గ్రామర్ 5 మార్కులకే వచ్చింది. వొకాబులరీ మనకు 30 మార్కులకు వచ్చింది. దీన్ని బట్టి చూసి దేనిపైన మనం కాన్సన్ట్రేట్ చేయాలి అనేది ఒకసారి ఆలోచించుకోండి. ఫస్ట్ కాంప్రహెన్షన్ 5 మార్కులు. ఈ 5 మార్కులు క్వశ్చన్స్ ఇస్తారు, మనం మల్టిపుల్ ఛాయిస్లో ఏదో ఒకటి పెట్టుకుంటూ పోవాలనేది తెలిసింది. ఎటువంటి క్వశ్చన్లు ఇస్తారు అది ఇప్పుడు ఒక్కసారి మీరు ఈ 61వ క్వశ్చన్ నుంచి 65వ క్వశ్చన్లో ఇక్కడ రిలేటెడ్ సబ్ ఏరియాస్, ఇది వచ్చి ఏరియా క్వశ్చన్స్ ఏ ఏరియాలో అడిగారు, మళ్ళీ వాటిల్లో మళ్ళీ సబ్ ఏరియాస్ ఉంటాయన్నమాట.
ఈ సబ్ ఏరియాస్లో ఏ విధంగా అడిగారు అనేది ఒక్కసారి ఇక్కడ దీనిపైన మీరు కాన్సన్ట్రేట్ చేస్తే ఎటువంటి క్వశ్చన్స్ వచ్చాయి అంటే ఇన్ఫరెన్షియల్ క్వశ్చన్స్ ఎక్కువ వచ్చాయి. యాక్చువల్గా క్వశ్చన్స్ 3 రకాలు ఉంటాయి మెయిన్గా అడిగేటివి కాంప్రహెన్షన్లో. ఒకటి ఫ్యాక్చువల్ క్వశ్చన్స్, రెండవది ఇన్ఫరెన్షియల్ క్వశ్చన్స్, 3 ఎక్స్ట్రాపోలేటివ్ క్వశ్చన్స్. ఎక్స్ట్రాపోలేటివ్ క్వశ్చన్స్ ఆర్ నథింగ్ బట్ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్. అవి ఎట్టి పరిస్థితుల్లో మీకు ఇవ్వరు. ఎందుకంటే దానికి లాజిక్ ఏంటంటే ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ కానీ ఎక్స్ట్రాపోలేటివ్ క్వశ్చన్స్కి ఏంటంటే 50 మంది ఎగ్జామ్ రాస్తుంటే 50 ఆన్సర్లు వస్తాయి. ఇఫ్ యూ వేర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ రవి వాట్ వుడ్ యూ డూ అంటే మీ ఇష్టం వచ్చింది రాస్తారనమాట. కాబట్టి ఇవి అకాడమిక్ ఎగ్జామినేషన్లో ఉంటాయి కానీ ఈ మల్టిపుల్ చాయిస్ ఆన్సర్ ఇచ్చే దాంట్లో ఉండవు. ఎందుకంటే 4 పెట్టే కరెక్ట్ అయిపోతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్స్ట్రాపోలేటివ్ క్వశ్చన్స్ లేక ఓపెన్ ఎండ్ క్వశ్చన్స్ ఇవ్వరు. కేవలం 2 రకాలైన క్వశ్చన్సే ఇస్తారు. ఏంటవి? ఇన్ఫరెన్షియల్ క్వశ్చన్స్ అండ్ ఫ్యాక్చువల్ క్వశ్చన్స్. ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అంటే ఏంటంటే డైరెక్ట్ ఆన్సర్ ఉంటుంది అన్నమాట. బై వాట్ టైం ఇట్ వాజ్ స్టార్టెడ్, అంతే. అది కరెక్ట్గా టైం దాంట్లో కాంప్రహెన్షన్లో ఉంటుంది, ఎత్తుక్కున్నామంటే డైరెక్ట్గా పోతుంది. అలా కాకుండా ఇన్ఫరెన్షియల్ క్వశ్చన్లో మాత్రము ఈ యొక్క స్కానింగ్ చేసేటప్పుడు కూడా అంటే ఆ పారాగ్రాఫ్ను మనం స్కాన్ చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా చేయాలా, స్లోగా చేసుకోవాలి. ఇన్ఫరెన్షియల్ క్వశ్చన్ ఏంటంటే వై రీజనింగ్ ఉంటుంది. వై ఈజ్ యాజ్ బెస్ట్ యాజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఆలోచించి అక్కడ మనము ఆన్సర్లు పెట్టాలన్నమాట. ఇటువంటి క్వశ్చన్స్ మనకు ఇన్ఫరెన్షియల్ క్వశ్చన్స్ అంటే థింకింగ్ ఉంటుంది, లాజికల్ రీజనింగ్ ఉంటుంది. అటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి, ఇన్ఫరెన్షియల్ క్వశ్చన్స్ 4 క్వశ్చన్స్ ఇచ్చాడు, ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ 1 ఇచ్చాడు. కాబట్టి ఈ ఏరియాలో కాంప్రహెన్షన్ ఇచ్చేటప్పుడు థింకింగ్ పైన ఎక్కువగా బేస్ అయ్యే క్వశ్చన్స్ ఇస్తారు, గమనించండి. ఓకే, అది అయిపోయింది 5 మార్క్స్. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ గ్రామర్. ఇక్కడ గ్రామర్లో ఒకసారి మనం చూసామంటే 5 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. ఈ 5 క్వశ్చన్లు సబ్ ఏరియా మనం ఒకసారి చూసామంటే ఈ సబ్ ఏరియాలో కోరిలేటివ్ కంజంక్షన్స్ ఇచ్చాడు. కోరిలేటివ్ కంజంక్షన్స్ మీకు ఇవన్నీ నేర్చుకోవాల్సిన పని లేదు. కోరిలేటివ్ కంజంక్షన్లో ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారంటే నో సూనర్ దాన్ అనేది ఇచ్చాడు. నో సూనర్ వచ్చిందంటే దాన్ రావాలా, తర్వాత హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V3 రావాలని చెప్పేసి మీకు చెప్పాను. ఈసారి నా ఎక్స్పెక్టేషన్లో ఏంటంటే మీ క్వశ్చన్ పేపర్లో హార్డ్లీ వెన్ అనేది వస్తుంది. సేమ్ నో సూనర్ ప్లేస్లో హార్డ్లీ వచ్చింది అనుకోండి, అటుపక్క వెన్ వస్తుంది. నో సూనర్ ఇటుపక్క వచ్చింది అనుకోండి, అటుపక్క దెన్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, సి హియర్ మనకు నో సూనరా దెన్నా, ఆ తర్వాత హార్డ్లీనా వెన్నా అనేది గుర్తుపెట్టుకోండి. ఒక చిన్న మీకు గుడ్డు గుర్తు చెప్తాను. ఎన్టీఆర్ గుర్తు పెట్టుకోండి. ఎన్టీఆర్లో ఎన్ నో సూనర్ అయితే నెక్స్ట్ వచ్చేది టీనే కాబట్టి దెన్. హార్డ్లీ అనే దానికి హార్డ్ వర్క్ గుర్తుపెట్టుకోండి. హార్డ్ వర్క్ హార్డ్లీ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ వర్క్ డబ్ల్యూతో స్టార్ట్ అయ్యేది వెన్ను, అంతే సింపుల్గా. ఇటువంటి చిన్న చిన్న కొండ గుర్తులు పెట్టుకున్నారంటే మీరు ఎగ్జామినేషన్ మంచిగా రాస్తారు. లేని పరిస్థితుల్లో నేర్చుకుంటామంటే టైం ఎక్కువ తీసుకుంటుంది. టైం ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, ప్రతి నిమిషం మీకు అవసరమే. ఓకే, సో ఇప్పుడు చూడండి, నో సూనర్ టీ దెన్ ఎన్టీఆర్, అదేవిధంగా హార్డ్లీ వెన్ హార్డ్ వర్క్, ఇది గుర్తుపెట్టుకోండి. మిగిలిన స్ట్రక్చర్ మాత్రం అంతా ఒకటే. ఫస్ట్ హ్యాడ్ వస్తుంది, ఆ తర్వాత సబ్జెక్ట్ వస్తుంది, ఆ తర్వాత V3 వస్తుంది, సింపుల్. ఓకే, అవి గుర్తుపెట్టుకోండి. ఈసారి మాత్రం హార్డ్లీ వెన్ రావచ్చు. వీటిని ఏమంటామంటే కోరిలేటివ్ కంజంక్షన్స్ అని చెప్పేసి అంటాం. రైట్, నెక్స్ట్ ఒక్కటి ఆర్టికల్లో ఒకటే వచ్చింది. ఇది కూడా ట్రిక్కీగా ఒకటి వచ్చింది, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ పైన వచ్చింది మీకు పోయినసారి. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ మనం వాడేటప్పుడు ఏంటంటే నేను మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకుంటాను అన్నప్పుడు కళ్ళు మూసుకొని THE పెట్టేసేయండి అని చెప్పాను. ఇటువంటి గుడ్డు గుర్తులు మాత్రం మీరు తప్పనిసరిగా మీరు మనసులో పెట్టుకోవాల్సిందే. లేని పరిస్థితుల్లో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, అది ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినా, హై స్టాండర్డ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అయినా, బ్యాంక్ POs అయినా, ఏదైనా కానీ చిన్న చిన్న గుడ్డు గుర్తులు పెట్టుకునేసి షార్ట్ కట్ మెథడ్లో వెళ్ళిపోవాలి. ఓకే, ఎస్, దట్ ఈస్ ఓవర్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇన్ఫినిటివ్ ప్యాటర్న్స్. ఇన్ఫినిటివ్ ప్యాటర్న్స్ ఇది మీకు ఇంతకుముందు ఇన్ఫినిటివ్ ప్యాటర్న్స్ చెప్పాను. ఏమని చెప్పాను? దే ఆర్ బిలీవ్డ్, హిమాలయాస్ ఆర్ బిలీవ్డ్, హిమాలయాస్ ఆర్ సెట్,
ఇటువంటి వచ్చినప్పుడు మీరు టు హ్యావ్ అనే దాంతో వాడండి. టు హ్యావ్ V3 అనేది పడాలి అని చెప్పేసి ఇది కూడా గుడ్డు గుర్తే. సో ఇన్ఫినిటివ్ ప్యాటర్న్స్ వాటిని ఏమంటామంటే ఇన్ఫినిటివ్ ప్యాటర్న్స్ అని చెప్పేసి అంటాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి రిలేటివైజేషన్లో క్వశ్చన్ ఇచ్చాడు. రిలేటివైజేషన్ ఏంటంటే WH వర్డ్స్ వాడి రెండు వాక్యాలను కలిపాము అంటే దట్ ఈస్ కాల్డ్ రిలేటివైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ ఎ గుడ్ ఫ్రెండ్ హూ ఈస్ వర్కింగ్ యాజ్ ఎ టీచర్ ఇన్ సుజాత నగర్. ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ ఎ గుడ్ ఫ్రెండ్, ఆయనకి ఎక్స్టెన్షన్ ఏంటి? రిలేటివైజేషన్. హూ ఈస్ వర్కింగ్ ఎట్ సుజాత నగర్. సో దిస్ ఈస్ కాల్డ్ రిలేటివైజేషన్, రైట్? ఈ రిలేటివైజేషన్ మీకు ఇంతవరకే క్లియర్గా చెప్పాను. ఎగ్జామినేషన్కు సంబంధించి మీరు చదువుకోండి. ఒకసారి వీడియోస్ చూడండి, మీరు చూసే ఉంటారు ఎందుకంటే బాగా చూస్తున్నారు. మళ్ళీ ఒకసారి చూసుకొని అవన్నీ నోట్స్ రాసుకోండి. నోట్స్ రాసుకుంటేనే ముఖ్యం. సింపుల్గా నోట్స్ రాసుకోండి. మీరు ఆ తర్వాత వచ్చేసి స్టాటిక్ జనరల్ లాంటి మంచిగా చదవండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉద్యోగం కొట్టండి, ఆ తర్వాత మీరు చేస్తారా చేయరా అనేది రెండో మాట, రైట్? ఓకే, యా. నెక్స్ట్ ఈజ్ ప్రొనౌన్. ఈ ప్రొనౌన్స్ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఈ ప్రొనౌన్స్లో మీకు ఇదివరకే చెప్పాను, థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్లు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అది కూడా థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్ సబ్జెక్ట్ ప్లేస్లోనే వస్తాయి కాబట్టి మీకు ఆ సబ్జెక్ట్లో థర్డ్ హీ షీ ఇట్ ఎనీ నౌన్ దోస్ ఆర్ కాల్డ్ థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్. ఎందుకంటే వెర్బ్ అగ్రిమెంట్స్ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ గ్రామర్కి 5 మార్కులు అని చెప్పేసి గ్రామర్ వదలకండి. ఎందుకంటే ఒక మార్కే డిసైడింగ్ మీకు జాబ్ వస్తుందా రాదనేది. ఒక మార్కే, ఆ ఒక మార్కులోనే ర్యాంకులు పడిపోతాయి, కొన్ని వేలు పడిపోతాయి. ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువగా ఉంది కాబట్టి, రైట్? దట్ ఈస్ ఓవర్. యా, ఎస్. నెక్స్ట్, కాబట్టి ఈ గ్రామర్లో 5 పార్ట్స్ మనం చెప్పేసాము, అవి మీకు క్లియర్గా వచ్చేసాయి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు అసలు సిసలైంది మనకు వస్తుంది. ఏది? ఇక్కడ వెకాబులరీ. టోటల్ ఏరియా ఈజ్ టోటల్ వెకాబులరీ. ఈ వెకాబులరీలో చూడండి, 66 క్వశ్చన్, తర్వాత 67, 68, 69, 71. ఎందుకంటే 70 గ్రామర్లో వచ్చి ఉంటుంది కాబట్టి. ఓకే, ఇవన్నీ మనం ఒక్కసారి మనం చూసుకున్నామంటే ఇక్కడ సారీ ఒక్క నిమిషం, యా, ఇక్కడ చూడండి 100 క్వశ్చన్ వరకు డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ఉన్నాయన్నమాట. ఒక ఫైండింగ్ ఎర్రర్స్ అంట, ఆ తర్వాత ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, యాంటానిమ్స్, సినానిమ్స్, ఇవి ఈ విధంగా టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి. ఈ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్లో ఏరియా టోటల్ వెకాబులరీ. ఈ టోటల్ వెకాబులరీలో మనకు కావాల్సింది ఏంది, అసలు మెయిన్గా మనకి ఏమేమి ఐటమ్స్ వచ్చినాయి అనేది ఒక్కసారి మనం ఇక్కడ చూసామంటే, ఇక్కడ చూడండి, మీరు అనలైజ్ చేశాను నేను. యాంటానిమ్స్, సినానిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, వర్డ్ ఫార్మ్స్, అన్కౌంటబుల్ నౌన్స్, ఇడియమ్స్, తర్వాత స్పెల్లింగ్స్, నౌన్ వెర్బ్ పేర్స్, తర్వాత ఫ్రేజల్ ప్రిపోజిషన్స్. అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 సబ్ ఏరియాస్లో నుంచి వచ్చాయి. ఇది సబ్ ఏరియాస్. వొకాబులరీ అనే పార్ట్లో నుంచి మనకు 30 క్వశ్చన్లు అడిగాడు. అంటే 30 మార్కులకి అడిగాడు. ఈ 30 మార్కుల్లో అసలు టోటల్ మనకు సబ్ ఏరియా మనం తీసుకున్నామంటే టోటల్గా 9 సబ్ ఏరియాస్ వచ్చాయి. 9 సబ్ ఏరియాస్ మనకు రావడం జరిగింది. ఈ 9 సబ్ ఏరియాస్ ఏంటంటే, ఒకటవది వచ్చేసేసి యాంటానిమ్స్. యాంటానిమ్స్ అంటే ఆపోజిట్ వర్డ్స్. చూడండి, 3 మార్కులకి అడిగాడు గతంలో. సినానిమ్స్ 5 మార్క్స్కి అడిగాడు. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ 3 మార్క్స్కి అడిగాడు. ఆ తర్వాత వర్డ్ ఫార్మ్స్కు బాగా బ్రహ్మాండమైన పెద్దపీట వేయడం జరిగిందన్నమాట. కాబట్టి వర్డ్ ఫార్మ్ జాగ్రత్తగా నేర్చుకోండి. ఒక అడ్జెక్టివ్ మనం తీసుకున్నాం అనుకోండి, దీనికి నౌన్ ఫార్మ్ ఏంటి, వెర్బ్ ఫార్మ్ ఏంటి, తర్వాత యాడ్వర్బ్ ఫార్మ్ ఏంటి, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రొఫెషన్ అనేది ముందు వచ్చింది. ప్రొఫెషన్ వచ్చి నౌన్ అవుతుంది. అదేవిధంగా ప్రొఫెషనల్ వచ్చి అడ్జెక్టివ్ అవుతుంది. ప్రొఫెషనల్లీ యాడ్వర్బ్, ఇవే నౌన్ ఫార్మ్స్ అన్నమాట. ఓకే, ఎస్. అదేవిధంగా సింబల్ గుర్తుపెట్టుకోండి. సింబల్స్ అని చెప్పేసి అన్నారు. అంటే ట్రిక్కీగా వచ్చేట్టు కొన్ని వస్తూ ఉంటాయి అనమాట. సింబల్ నౌన్ అయితే సింబలైజ్ వచ్చి మనకు వెర్బ్ అవుతుంది, వెర్బ్ ఫామ్. ఓకే, ఇటువంటివన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత అన్కౌంటబుల్ నౌన్స్కు ప్లూరల్స్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ఫర్మేషన్ అన్కౌంటబుల్ నౌన్, అది వచ్చింది మీకు. అడ్వైస్, ADVICE, అవి ఇటు న్యూస్, ఇటువంటివంతా అన్కౌంటబుల్ నౌన్స్. ఈ అన్కౌంటబుల్ నౌన్స్కు ప్లూరల్ ఉండదు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కానీ ఒకటే ఇచ్చాడు పోయిన సంవత్సరం, ఈసారి 2 కూడా ఇవ్వచ్చు, 3 ఇవ్వచ్చు, అతని ఇష్టం. తర్వాత ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ మంచిగా నేర్చుకోండి. అవన్నీ మీకు చెప్తాను మళ్ళీ. వీటిపైన మళ్ళీ వీడియోలు వస్తాయి.
యాంటానిమ్స్ తీసుకుంటాము, దీంట్లో కాన్సెప్ట్స్ ఏంటి. అదేవిధంగా సినానిమ్స్ తీసుకుంటాము, దీంట్లో కాన్సెప్ట్స్ ఏంటి. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఏ విధంగా చేయాలా, తర్వాత ఇంపార్టెంట్ కూడా ఇచ్చేస్తాం మీకు. ఆ ఇంపార్టెంట్ చదువుకోమంటే డెఫినెట్గా దాంట్లోనే వస్తాయి మీకు. దీంట్లో 40 మార్కులకు 35 మార్కులు రావాలని నా ఆశ. అప్పుడు డెఫినెట్గా మీకు జాబ్ వచ్చేసినట్టే, రైట్. ఓకే, అదేవిధంగా స్పెల్లింగ్స్ రూల్స్ నేను చెప్పిస్తాను మీకు. స్పెల్లింగ్ రూల్స్లో మళ్ళీ కాన్సెప్ట్స్ ఉంటాయి, ప్రతి ఒక్కదానికి కాన్సెప్ట్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ కాన్సెప్చువల్ రీడింగ్. రైట్. తర్వాత వెర్బ్ పేర్స్ జాగ్రత్తగా చదువుకోవాలి మీరు. అదే వెర్బ్ పేర్స్ అంటే అడ్వైజ్. ఓకే, అట్లా వెర్బ్ పేర్స్ అన్నమాట. బ్రీత్ వెర్బ్ పేర్. ఆ వెర్బ్ పేర్స్ జాగ్రత్తగా చదువుకోండి, నేను చెప్తాను. ఆ వెర్బ్ పేర్స్ కూడా చెప్తాను, కాకపోతే 1 మార్కే ఇచ్చాడు. తర్వాత ఫ్రేజల్ ప్రీపోజిషన్స్ అండ్ సింపుల్ ప్రీపోజిషన్స్. సింపుల్ ప్రీపోజిషన్స్ అంటే ఏంటంటే ఎట్, ఇటువంటివన్నీ సింపుల్ ప్రీపోజిషన్స్. ఫ్రేజల్ ప్రీపోజిషన్స్ అంటే ఏంటంటే వెర్బ్ ప్లస్ వాట్ ఈస్ దట్ ప్రిపోజిషన్, ఫ్రేజల్ ప్రిపోజిషన్ అవుతుంది అనమాట. టేక్ కేర్ ఆఫ్, ఇటువంటి ఫ్రేజల్ ప్రిపోజిషన్స్. సో ఇవన్నీ జాగ్రత్తగా చదువుకోవాలన్నమాట. దీంట్లో ఇప్పుడు చూడండి, ఒక్కసారి మనం వొకాబులరీని మనం అనలైజ్ చేసినామంటే టోటల్గా మనకు 30 మార్కుల్లో ఎక్కువ పెద్దపీట దేనికి వేస్తాడంటే వర్డ్ ఫామ్స్కు వేయడం జరిగింది. ఏంది, లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్. ఈసారి దేనికైనా ఇచ్చుకోవచ్చు, అతని ఇష్టం. సినానిమ్స్, యాంటానిమ్స్ వీటికి కూడా ఇచ్చుకోవచ్చు. కాబట్టి మీకు కొంచెం క్లారిటీ నేను ఈ యొక్క లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ పైన ఇవ్వడం జరిగింది అని నేను అనుకుంటున్నాను. కాబట్టి మీరు ఈ విధంగా ఒక నోట్స్ రాసుకొని ఇట్లా క్వశ్చన్ పేపర్ అనలైజ్ చేసుకుంటూ దేనిపైన మనం కాన్సన్ట్రేట్ చేయాలా, ఆ తర్వాత ఏ విధంగా మనం చదవాలా అని ఒక ప్లాన్ ప్రకారం చదివినామంటే డెఫినెట్లీ వీ కెన్ స్మాష్ ద టార్గెట్ విత్ గుడ్ ర్యాంక్. ఓకే, సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రిప్షన్ చూసి నాకు చాలా చాలా సంతోషంగా ఉంది బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా గేల్స్ ఎవరన్నా ఉంటే కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ దగ్గర సబ్స్క్రైబ్ చేయించుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫోన్ చేయండి, 9 ఫోన్ నెంబర్ ఇచ్చాను, లేదంటే కామెంట్ పెట్టండి. కొంతమంది పిల్లలు కామెంట్ పెడుతూనే ఉన్నారు, వాళ్ళకి సాధ్యమైనంత వరకు నేను మిమ్మల్ని సాటిస్ఫై చేయాలని చెప్పేసి నేను మీకు ఆన్సర్స్ ఇస్తూనే ఉన్నాను. కాబట్టి ఈ విధంగా నన్ను ఎంకరేజ్ చేసిన దానికి మీకు చాలా చాలా ధన్యవాదాలు. మీరు చదువుకోండి మంచిగా, డెఫినెట్గా యూ కెన్ గెట్ good job. Okay, thank you very much. Please subscribe me. My channel's name is English with SDRP. Please subscribe to my channel. Thank you very much.